ఇద్దరి మధ్య ఆసక్తే వాళ్ళ బంధానికి అసలు రూపం. కొంతమందిని చూస్తాం, ఏళ్ళకేళ్ళుగా ప్రేమించుకుంటారు, ఏళ్ళకేళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అది ఎట్లా సాధ్యం? మీ ఇద్దరి మధ్య ఉన్న ఆసక్తి ఏంటి మీకు తెలుసా? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఈ బంధాలు లేదా రిలేషన్షిప్స్ ఎట్లా ఏర్పడతాయి? బంధాలు లేదా రిలేషన్షిప్స్ అనేటివి ఎమోషన్స్ ద్వారా ఏర్పడతాయి, కానీ కేవలం ఎమోషన్స్ ద్వారా మాత్రమే అవి శాశ్వతంగా నిలబడవు. ఉదాహరణకి, మీరు మీ పార్ట్నర్పై ప్రేమ చూపించడం, కేర్ తీసుకోవడం, లేదా మీ మధ్య అట్రాక్షన్ ఉండడం, ఎఫెక్షన్ ఉండడం, వీటి ద్వారా మాత్రమే మీ బంధం నిలబడదు. ఎందుకంటే అవన్నీ ఎమోషన్స్ ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. అవి ఎప్పటికప్పటికే మారిపోతూనే ఉంటాయి. టైం కారణంగా, ఈగో కారణంగా, ఇంకా జీవితంలో ఉండే స్ట్రెస్ కారణంగా, లేకపోతే ఇద్దరి మధ్యన ఉండే ఫిజికల్ డిస్టెన్స్ మూలంగా, ఇంకా ఆ వ్యక్తిని ఇంకో వ్యక్తి రీప్లేస్ చేయడం ద్వారా, లేదా తమకు తామే తమ దిశను మార్చుకోవడం ద్వారా, ఇలా రకరకాల కారణాల వల్ల ఎమోషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మరి మీ ఇద్దరి మధ్య బంధాన్ని శాశ్వతం చేసుకోవాలంటే ఏం చేయాలి? మీ రిలేషన్షిప్స్లో ఒకటి, సస్టైన్డ్ సైకలాజికల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోగలగాలి. 2, ప్రాక్టికల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోగలగాలి. అసలు అవంటే ఏంటి? వాటిని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు స్టేబుల్గా చాలా ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ ఏర్పరచుకోగలగాలి. ఒకరినొకరికి మోటివేటర్స్గా ఉంటూ ఎమోషనల్ కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఓవర్ డిపెండెన్స్ వద్దు, డ్రామా అసలే వద్దు. ఏదైనా ఉంటే ఫెయిర్గా మాట్లాడుకోగలగాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి, జ్ఞానాన్ని షేర్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి, అడ్మైర్ చేసుకోవాలి. ఇవే కాదు, చిన్న చిన్న విషయాలు కలిసి చేయడం, వాకింగ్ చేయడం, లేదంటే కలిసి కాఫీ తాగడం కూడా కావచ్చు. దానివల్ల ఇద్దరి మధ్యన ఒక రిథం బిల్డ్ అవుతుంది. ఇంకా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మీ భయాలను కాకుండా మీ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకోవడం, ఇద్దరు కలిసి జీవితంలో దాటిన సమస్యల గురించి మాట్లాడుకోవడం, ఒకరి పట్ల ఒకరు హానెస్ట్గా ఉండడం, ఏమీ దాచుకోకపోవడం. ఇద్దరి గోల్స్ ఒకటే అయితే ఇంకా బాగుంటుంది. కాకపోయినా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోగలగడం, ఇవన్నీ చేశాక ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యన ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ ఒకరిపై ఒకరికి క్రియేట్ చేసుకోగలుగుతారు. మరి ప్రాక్టికల్ ఎఫెక్ట్ గురించి ఏంటి? ఇద్దరికి ఒకరినొకరికి రియల్ లైఫ్ బెనిఫిట్స్, లైక్ ఒకరి డెసిషన్స్ మూలంగా మీరు కొంత నష్టపోయి ఉండవచ్చు ఫైనాన్షియల్గా కానీ, ఇంకా ఏ రకంగా కానీ పదే పదే దాన్ని మైండ్లోకి తీసుకుని గీకి రచ్చ చేసే బదులు మీరు కూడా దాన్ని కొంత భరించగలిగినప్పుడు, దాంతోపాటు అవతల వారి కెరీర్కి మీ సహాయాన్ని ఇవ్వగలగడం, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ డిపెండెన్సీ కలిగి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్ని తీసుకోండి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. అట్లాగే ట్రీస్ని తీసుకోండి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ట్రీస్ సర్వైవ్ కావాలంటే వాటికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. హ్యూమన్ బీయింగ్స్ ఇంకా యానిమల్స్ సర్వైవ్ కావాలంటే వాటికి ఆక్సిజన్ అవసరం. సో దట్ బోత్ సర్వైవ్ త్రూ ఇంటర్ డిపెండెన్స్. రిలేషన్షిప్స్లో కూడా అంతే. ఎమోషనల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్, ఇట్లా హెల్దీ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడానికి అవి అవసరం. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఫ్రెండ్స్ అయినా, ప్రేమ అయినా, ఇంకే అదర్ రిలేషన్షిప్ అయినా, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషన్స్ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ కంటిన్యూ కావాలంటే ఇద్దరి మధ్య ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ ఇంట్రెస్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి. అది పోకుండా కాపాడుకోండి. ఏ రోజైతే ఆ ఇంట్రెస్ట్ లాస్ అవుతారో అక్కడితో ఆ రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది. మనుషుల జీవితాల్లో అత్యంత కాంప్లికేటెడ్ విషయాలు ఏంటంటే రిలేషన్షిప్సే.